వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి వస్తారు. మీరు వెళ్తున్నారా వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు? వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి ఇస్తారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నావు? ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నావు? జగన్ చంద్రబాబు నాయుడు? మాకు జగనే రావాలని. జగన్ పెట్టిన పథకాలన్నీ అందుతున్నాయా? అందరికి అందుతున్నాయి. ఎవడు తప్పక ఏంటికి అందాము. మంచి పథకాలేనంట. పథకాలు మంచివి, అన్ని మంచివి. అవి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? ప్రజలకు బాగా ఉపయోగం అనేది. ప్రజలు బాగా పది బేద బిక్క అయితే ఆయన ఒక పొరపాటు చేసిండ్రు. ఏంటిది? ఏంటంటే ఈ 35 ఏళ్ళ ఆడవాళ్ళకు వాళ్ళకు అనవసరంగా ఏదో వృద్ధులకు వాళ్ళకైతే ఇంకా ఒకరికి గెలిచేది. దప్పక మనం చేసే పని మంచియే కావద్దు. ఏదైనా కొన్ని పథకాలు మంచిగా కావంటావు? అన్నీ మంచియే, అది ఒక్కటి తప్పక. అదొకటే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు, ఓడిస్తాను జగన్ అంటున్నారు. దాని గురించి ఏమంటావు? చంద్రబాబు నాయుడు ఆయనది ఒక కథలే, అది ఒక కథ అంతేకాని ఈ పర్వాలే చేసిండు బాగానే. 5 సంవత్సరాలు బాగా చేసిండు. అవి మీ రోడ్లు ఎలా ఉన్నాయి? ఊర్లో రోడ్లు అభివృద్ధి? ఊర్లో రోడ్లు చేసిండ్రు, సిమెంట్ రోడ్లు. వాలంటీర్లు వస్తున్నారు, ఓనర్లు సదుపాయాలు. కానీ ఇంకొకటి ఉంది తప్పు, కొన్ని బిల్లులు ఆగిపోయినాయి పని చేసిన వాళ్ళు. ఇక్కడ ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకొని చేయలే అవి తప్పక. లేవంటే ఆయన అన్ని బాగా చేసిండు. అవి కూడా వస్తాయంటుండ్రు ఈ సందు. ఏదేమైనా జగన్ ప్రభుత్వం రావాలంట అనుకుంటున్నాము. మనం అనుకున్నట్టు తెలియదు, మనం ఒక్కరితో అయిద్దా. అందరూ 10 మంది అనుకుంటే పోదాం అనుభూతి. నిన్న తెలంగాణ ఉంది, ఇంకా అందరు అనుకుంటే అయింది, ఒకటితో అయితే కాదు కదా. అది ప్రభుత్వం అయితే బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం రావాలంట. జగన్ ప్రభుత్వం రావాలంట మళ్ళీ మంచిదే. వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మేము జగనే రావాలనుకుంటున్నాం. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? మళ్ళీ యువకుడు బాగా చేస్తాడని, ఇచ్చిన హామీలు నెరవేర్చు. కాకపోతే మైనస్ పాయింట్లు ఏంటంటే ఈ 45 ఏళ్ళది, ఇస్త్రీ బెట్టిలది, ఆటో వాళ్ళది ఇలాంటివి లేకుంటే మిషన్ వాళ్ళకి ఇంకొక 1000 ఇచ్చినా బాధ లేదు. అది మాకు ప్రాజెక్టు పనిచేసి వదిలితే అసలు ఇంకా మేలు. వాలంటీర్లు ఎలా ఉన్నారు? పనులు ఎలా? పర్వాలే. సదుపాయాలు ఎలా ఉన్నాయి? మాకైతే రైతు వారిగా జనాలకు వాలంటీర్ వ్యవస్థ నెంబర్ 1. అది పథకాలు పెట్టారు కదా, పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు ఏనావన్నీ? కొన్ని దెబ్బ కొడుతున్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ అనే ప్రభుత్వం వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? జగన్ రాడు అంటున్నారు. వాళ్ళు ఎవరి నిర్ణయం వాళ్ళది, ఎవరు చెప్పగలం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ వెళ్ళి పోటీ చేశాడు, బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు వేస్ట్ కుక్క. అంటే అనకూడదు కుక్క అని, అతను ఒక స్ట్రాటజీ లేదు. ఏ వైపున మాట్లాడదామా, ఏ పార్టీలో ఉందామనేది లేదు. అది సో ఏదేమైనా జగన్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అంటారు. మళ్ళీ మాకైతే ఉంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దేనికి మళ్ళీ జగన్ అని ఇప్పుడు చూసారు మళ్ళీ ఎందుకు ఆయనకి అని? అభివృద్ధి పరంగా ఆయన కూడా చూసినాగా దాదాపు 14 ఏళ్ళు. ఆయన ఏం బిగిపోయిండు? చంద్రబాబు నాయుడు అయితే సీనియర్ అని అనుకుంటున్నాము. ఎమ్మెల్యే ఏం కాదులే, నాగార్జున రెడ్డి ఎలా చేస్తున్నారు? పైనుంచి డబ్బులు బాగా ఇస్తే బాగానే పని చేస్తారు, లేకపోతే లేదు. అంతే, సొంతగా చేసేది ఏముంది? ఆయన ఆడ నిధులు ఇస్తే మేము చూపిస్తామని చేసాను. ఆడ నిధులు లేనప్పుడు ఏం చేస్తాడు? అది పరిస్థితి. ఏదైనా మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలి. ఎందుకు జగన్? పథకాలన్నీ అందుతున్నాయి. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. ఆ వాలంటీర్ వల్ల మనకి ప్రజలకి ఉపాధి కలుగుతుందా? మేలు జరుగుతుందా? మేలు కలుగుతుంది. ఇంటింటికి వస్తున్నారా వాళ్ళు? మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళే వస్తారు. ఇప్పుడు చూసినట్లయితే జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? పథకాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి? 95% సక్సెస్. మంచి పథకాలు అంటారు. ఈ పథకాల పరంగా మీకేమో లభించింది? మాకు అందే కాడికి మాకు అందినాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఎలా చేస్తున్నారు? పర్వాలేదు, బాగా చేస్తుంది. మార్కాపురం అభివృద్ధి ఎలా పెరిగిందా? ఏమైనా ఉందా? వచ్చినాయి హాస్పిటల్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా మెడికల్ కాలేజ్ వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి. పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది? పర్వాలేదు, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఇప్పుడు. మీడియం పెట్టారు.
ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు రోడ్లు సదుపాయాలు ఎలా ఉన్నాయి మీ ఊరికి? గుంతలో ఉన్నాయి. ఇది ప్రస్తుతం అయితే మైనస్. కరెంటు బాగానే ఉంది. ఒకప్పుడు కరెంట్ వచ్చేసి తప్పు చేస్తున్నారు గురు. మొన్న వచ్చి మన పీటరేలే బా 2 ఏళ్ళు అయింది సార్. ఒక ట్రాన్స్ఫారం పోయి అడిగిన దిక్కులేరు, చేసిన దిక్కులు. మొన్న ఎమ్మెల్యేకి వస్తున్నారని ధర్నా చేసి అప్పటి నుంచి కరెక్ట్గా ఇస్తారు కరెంట్. ఇప్పుడు బాగానే ఇస్తున్నారా? 9 గంటల కరెంట్ ఇస్తాను. అంతకుముందు 8 గంటలు ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటుంది? ఒక వారం 12 నుంచి 9 వరకు, ఒక వారం 9 నుంచి 6 వరకు. మరి నైట్ అర్ధరాత్రి 12 నుంచి 9 గంటల వరకు ఒక పీటర్. నైట్ ఇప్పుడు ఉదయం 9ంటికి వస్తుంది. అంటే అది సబ్స్టేషన్ ప్రాబ్లం అంటే. సబ్స్టేషన్ ప్రాబ్లం ఉంది. ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటే ఉంది. 2 అయితే కొద్దిగా ఇబ్బందికరంగా కొద్దిగా మార్పు వచ్చిందా? ఇంకా కరెంట్ అయితే 9 గంటలు ఇస్తుండే. 9 గంటలు కాకపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకురావాలి. ఇప్పుడు చూస్తున్నట్లయితే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం. మాకైతే దాని గురించి అయితే తెలియదు. మాకైతే వైసీపీ రావాలి. పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణ వెళ్ళి పోటీ అసలు ఆ పేరే మాకు తెలియదు. బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు. సో ఇక్కడ రాదంటారు, డిపాజిట్ కూడా రాదంటారా పవన్ కళ్యాణ్? దాని గురించి లేదు ఇంకా. సో మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలంటారు. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నాడు జగన్ పెట్టిన వాలంటీర్లు. మంచిగానే ఉందా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది? మనుషులకి యూజ్ అవుతుందా? బాగానే అవుతుంది. రైతులకి రైతు భరోసా వస్తుందా? పథకాలు జగన్ పెట్టిన పథకాలు ఎంతవరకు మంచిగా అంటారు? మంచిగానే ఉంటాయి. అన్నీ మంచిగానా? అన్నీ అమలు అవుతున్నాయి అందరికి? ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ అనే వ్యక్తి ఓడిపోయి అధికారంలోకి టీడీపీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దాని గురించి ఏమంటావు? ఎవరికి ప్రభుత్వం ఉంది అది మనం చెప్పేది కాదు. అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేశాడు. బర్రెలక్కకి వచ్చినంత మెజారిటీ తెప్పించుకోలేకపోయాడు ఆయన. అదే ఎఫెక్ట్ అదే ఫలితం ఉండిద్ది అంటారా? ఇంకా అవన్నీ వాళ్ళకే తెలుసు, నాకు తెలియదు. కానీ జగన్ ప్రభుత్వం అయితే బాగానే ఉందంటావా? బాగానే ఉన్నది. తర్వాత ఆయన ఎవరికి వస్తుందో ఎవరికి పోద్దో మనకు తెలియదు. అభివృద్ధి పరంగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తెలుసా? ఎలా చేస్తున్నాడు పనులు? బాగానే చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఎలా చేస్తాడు? బాగానే చేస్తున్నాడు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మార్కాపురం? బాగానే ఉంది. మీ ఊరికి వాటర్ సదుపాయాలు ఉన్నాయా? నీళ్ళ సదుపాయాలు బాగానే ఉన్నాయి. నీళ్ళు ఆడున్నాయి సదుపాయం. మరి అదే అడుగుతున్నా నేను. మళ్ళీ మేము అన్ని కొనుక్కోవాల్సి వచ్చింది. నీళ్లు కాదు, ఓడే నీళ్ళు బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇంకేమైనా ఉన్నాయా మీ ఊరికి ప్రాబ్లంలు? ఏం ప్రాబ్లం ఉంది? ఏం ప్రాబ్లం లేదు. జగన్ ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే ఉందంట. బాగానే ఉంటుంది. ముఖ్యమంత్రిగా జగన్ రావాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నావా? ఎవరు వస్తే బాగుండు? ఎవరు టైం ఉంటే వాళ్ళు వస్తారులే. మనం అనుకుంటే ఇది. బాబాయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ మార్కాపురం అభివృద్ధి ఎలా ఉంది? మీకు వస్తున్నాడా? చూస్తున్నాడా సదుపాయాలు? వచ్చిపోతుంటాడు. వాలంటీర్లు ఇంటింటికి వచ్చిపోతున్నారా బాబు? వాలంటీర్లు వచ్చిపోతుంది. పెన్షన్ వస్తుందా? వచ్చింది. ఏ గవర్నమెంట్? జగన్ గవర్నమెంట్. ఇప్పుడు చూస్తున్నట్లయితే బాబాయ్ వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చేస్తున్నారు, నువ్వు వెళ్ళి తీసుకుంటున్నావు? అక్కడ వచ్చి సెంటర్లో కూర్చుంటాడు చేస్తున్నారు. గతంలో ఇబ్బంది పడేవాళ్ళు కదా వెళ్ళి తెచ్చుకోవడానికి, 3 రోజులని 2 రోజులని. ఇప్పుడు ఎలా ఉంది? అలా ఇప్పుడు భద్రంగానే ఉంది. వచ్చి సెంటర్లో కూర్చుంటే మనకి వాలంటీర్లు పెట్టిన తర్వాత కొద్దిగా ఇబ్బందికరంగా తగ్గిందా మీకు? తగ్గినట్టే కదా బాబాయ్. జగన్ పెట్టిన పథకాలు అందుతున్నాయా? రైతులా మీరు? రైతు భరోసా వస్తుందా? వచ్చింది. మంచిగానే ఉందా? ఇప్పుడు ఏం పర్వాలేదు ఇప్పటికేమో. ఎవరు? జగన్ దా? ఎందుకంత నమ్మకం జగనే అని? ఇప్పటికి వస్తుంది కాబట్టి అన్ని బాగున్నాయి, సౌకర్యాలు అన్ని బాగున్నాయి కాబట్టి మళ్ళీ జగన్ రావాలంటావు బాబాయ్. మరి జగనే ఏనవుతా చంద్రబాబు కూతా చేసిండు కానీ చేర్చి ఒకటి ఇట్లా యువతి వాళ్ళకు చేసేస్తుంటే సరిపోవు. అవి పైన ఉండేటోళ్ళకు మేధావులు ఉంటుందిలే, వాళ్ళకి ఇచ్చే వాళ్ళు మనకు అందనియరు. ఇప్పుడు ఏంటంటే మన అకౌంట్లో వేసాయి కాబట్టి మనకు అందుతుంది. డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాడు. జగన్ ప్రభుత్వం బాగుందంటావు. గతంలో అయితే పెద్దవాళ్ళు మధ్యలో ఆపేసి తతంగాలు చేతికి వచ్చేసరికి కొద్దిగా వస్తుంది. డైరెక్ట్ అకౌంట్లో వేసే సదుపాయాలు జగన్ ప్రభుత్వంలో చాలా బాగుందంటావు.